అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ పై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు అమితమైన ఆసక్తి పెరుగుతుంది. దైవారాధనలోనూ ధ్యానంలోనూ మనసు లగ్నం చేయడం వలన మీకు మానసిక శాంతి లభిస్తుంది. ఈరోజు మీకు ఆనందకరమైన వార్తలు వినపడతాయి. సంతృప్తితో కూడిన రోజు ఇది. చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కోవడం నేర్చుకోండి. కార్యాలయంలో ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. మీ సహఉద్యోగులతో సత్సంబంధాలను కొనసాగించండి. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయడం అవసరం. ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. పెద్దగా సమస్యలు ఉండవు. రోజువారీ వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మరింత ఉత్సాహంగా ఉంటారు. అయినా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, అజీర్తి లేదా తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలయ్యే అవకాశాలున్నాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు. మీ ఆదాయ వనరులను పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. కానీ కొంతమందికి అనూహ్య ఖర్చులు పెరిగి ఆర్థిక భారం కాస్త అధికంగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఆకస్మిక ప్రయాణాలు లేదా ఇంటి మరమ్మతుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చెయ్యాల్సి రావచ్చు. అనవసరమైన వస్తువుల కొనుగోలును ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది. మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ఒక బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో లాభముంటుంది. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరయ్యే అవకాశముంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. వారి నుండి విలువైన సలహాలు పొందుతారు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు. అయితే కొన్ని కార్యక్రమాలలో అనవసరమైన ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు. మీరు ఆశించినంత ఆనందం లభించకపోవచ్చు. హాజరయ్యే ముందు కార్యక్రమాల వివరాలను సరిచూసుకోండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు, తోబుట్టువులతో సమయం గడపడానికి ఇది అనుకూలమైన రోజు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. కుటుంబంలో ఏదైనా చిన్నపాటి సమస్య ఉంటే ఈరోజు దానిని పరిష్కరించడానికి మీరు చొరవ తీసుకుంటారు. ప్రేమ, అనురాగాలతో కూడిన వాతావరణం ఇంట్లో నెలకొంటుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దలతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అయితే వాటిని శాంతంగా పరిష్కరించుకోవడం మంచిది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఈరోజు చాలా ముఖ్యం. లేకపోతే కొన్ని అపార్థాలు ఏర్పడవచ్చు. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది. మీ ఆటతీరు మెరుగుపడుతుంది. విజయం మీ వెంటే ఉంటుంది. మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్త వహించండి. సాధారణంగా మీరు గొడవలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ ఈరోజు కొన్ని పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారవచ్చు. చిన్న చిన్న విషయాలపై వాదనలు, ముఖ్యంగా బంధువులతో లేదా పక్కవారితో తలెత్తే అవకాశం ఉంది. సంయమనం పాటించండి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మీ మానసిక ప్రశాంతతకు మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో అదనపు జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ముందుకు సాగండి. ముఖ్యంగా తెలియని వారికి హామీ ఇవ్వద్దు. ముఖ్యంగా ప్రయాణాలలో మీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే చిన్నపాటి నష్టాలు జరిగే అవకాశముంది. ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా పెద్ద ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏ పని చేసే ముందైనా 1-2 సార్లు ఆలోచించి ఆచరించండి. మీ నిర్ణయాలు స్పష్టంగా ఉండేలా చూసుకోండి. దాంపత్య జీవితంలో ఈరోజు ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగే మంచి రోజు. మీ భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడపడం వల్ల బంధం మరింత బలపడుతుంది.
ఈరోజు మీకు అద్భుతమైన ధైర్యముంటుంది. సవాళ్లను ఎదుర్కోవటానికి, కష్టమైన నిర్ణయాలు తీసుకోవటానికి మీరు వెనుకాడరు. మీ అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీర్ఘకాలంగా మిమ్మల్ని భయపెడుతున్న ఒక సమస్యను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు. కొన్ని సమయాలలో భయం లేదా అభద్రతాభావం మిమ్మల్ని తాత్కాలికంగా వెనక్కిలాగవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహాలు తలెత్తవచ్చు. మీలో ఉన్న ధైర్యాన్ని ఇతరులు సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించవచ్చు. అనవసరమైన భయాలను అధిగమించడం నేర్చుకోవాలి. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే ఇతరులపై కూడా మీరు ఎక్కువ నమ్మకం ఉంచుతారు. మీ ప్రియమైన వారిపై, మీ స్నేహితులపై మీరు ఉంచే నమ్మకం మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈ రోజు సరైన సమయం. మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది. ముఖ్యంగా మీరు నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది. అందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించండి. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. మీ శ్రమకు తగిన ఫలితాలు దక్కుతాయి. ప్రేమ సంబంధాలలో అన్యోన్యత పెరుగుతుంది. మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరిచ్చే ప్రేమ, గౌరవం మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది. అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తపడాలి. ఈరోజు మీకు లభించే ప్రేరణ మీ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. ఇతరుల విజయాలు మీకు స్ఫూర్తినిస్తాయి. మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. జీవితంలో ఏదైనా గొప్ప కార్యాన్ని సాధించాలనే సంకల్పం పెరుగుతుంది. మీలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో చిన్నపాటి వైఫల్యాలు లేదా నిరాశలు మీ ప్రేరణను తగ్గించవచ్చు. అయితే మీరు పట్టుదలతో ఉండాలి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ఇతరుల ప్రతికూల మాటలను పట్టించుకోకుండా మీ అంతర్గత శక్తిని నమ్ముకోవాలి. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. ఈ సమావేశాలు మీకు కొత్త అవకాశాలను అందిస్తాయి. వ్యాపార, సామాజిక రంగాలలో మీ పరిచయాలు విస్తరిస్తాయి. మీ మాటలకు విలువ లభిస్తుంది. విద్యార్థి దశ అనుభవం. ఒక కొత్త పాఠ్యాంశాన్ని గ్రహించినప్పుడు కలిగే ఆనందం, జ్ఞానం సంపాదించాలనే తపన, ఇవన్నీ విద్యారంగంలో మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి. ఈరోజు ఈ రాశి విద్యార్థులు తాము చదువుతున్న అంశాలపై మరింత ఏకాగ్రత చూపాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు చదివినది మనసులో నిలవకపోవచ్చు. కాని నిరాశ చెందవద్దు. సరస్వతీదేవిని స్మరిస్తూ పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. పరీక్షల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సమయం ఆసన్నమైంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంభాషణలలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మీ వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో మీ వ్యవహారిక నైపుణ్యాలు సరిపోక కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మన సంస్కృతి పట్ల మీకు ఈరోజు మరింత గౌరవం పెరుగుతుంది. పెద్దల పట్ల భక్తి, సంప్రదాయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. మీ ప్రవర్తనలో ఒక మంచి మార్పు వస్తుంది. కొన్ని ఆధునిక పోకడలు మిమ్మల్ని కొద్దిగా పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. కాబట్టి మీ సంస్కృతికి కట్టుబడి ఉండండి. సమాజంలో మీకు రావాల్సిన గౌరవం, గుర్తింపు ఈరోజు లభిస్తుంది. మీ పనులను అందరూ మెచ్చుకుంటారు. మీ సృజనాత్మకత ఈరోజు రెట్టింపవుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పద్ధతులు మీకు స్ఫురిస్తాయి. మీ కళాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల నుంచి ఈరోజు మీకు ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. పాత స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి. వారినుంచి మీకు కొన్ని మంచి సలహాలు లభిస్తాయి. అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వారితో సానుకూలంగా వ్యవహరించడం ముఖ్యం. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు.
ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.